బిగ్ బాస్ 9 తెలుగు. సాధారణంగా బిగ్ బాస్ సీజన్ ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో ప్రారంభమవుతూ ఉంటుంది. ముందు సీజన్ అయినప్పటి నుంచి నెక్స్ట్ సీజన్ ప్రారంభం కావడానికి మధ్యలో దాదాపు 6-7 నెలల టైం పడుతుంది. కానీ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి ముమ్మారు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే హోస్ట్ల గురించి చర్చ నడుస్తుంది. 9వ సీజన్‌కి హోస్ట్ నాగార్జునను తప్పించి విజయ్ దేవరకొండను పెడుతున్నారని, అలాగే ఈ సీజన్ డేట్ కూడా ఫిక్స్ అయిందనే వార్తలు వస్తున్నాయి. అయితే నిజంగానే బిగ్ బాస్ సీజన్ 9 హోస్ట్‌ని మార్చేశారా? నాగార్జున తప్పుకున్నారా? విజయ్ దేవరకొండని కొత్తగా హోస్ట్‌గా తీసుకున్నారా అంటే ఇవన్నీ జస్ట్ పుకార్లు మాత్రమే. నాగార్జున తనంతట తాను నేను హోస్ట్‌గా తప్పుకుంటాను అని చెప్పితే ఆయన్ని హోస్ట్‌గా తప్పించే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఒక స్టార్ హీరోని తప్పించి ఇంకో హీరోని పెట్టే సాహసం చెయ్యరు. పైగా బిగ్ బాస్ షూటింగ్ జరిగేది అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే. తాజా సమాచారం ప్రకారం 10 సీజన్ల వరకు అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే షూటింగ్ జరగడానికి అగ్రీమెంట్ ఉన్నది కాబట్టి ఆయన స్టూడియోలో ఆయన్ని తప్పించి ఇంకో కొత్త హోస్ట్‌ని తీసుకొచ్చే షోని నడిపించడం అనేది రిస్క్‌తో కూడున్న పని. పోనీ గత సీజన్‌లో నాగార్జున సరిగ్గా హోస్టింగ్ చేయలేదు కాబట్టి హోస్ట్‌ని మార్చే రిస్క్ చేశారని అనుకుందాం. ఆయన ప్లేస్‌లో పుకార్లు వినిపిస్తున్నట్టుగా విజయ్ దేవరకొండని హోస్ట్‌గా పెట్టారనే అనుకుందాం. హోస్టింగ్‌లో సీనియర్ మోస్ట్ అయిన నాగార్జున విజయ్ దేవరకొండ బెటర్‌గా హోస్టింగ్ చేస్తారని చెప్పలేం. ఎందుకంటే విజయ్ దేవరకొండ, నాని, ఎన్టీఆర్, రానాల కంటే హోస్ట్‌గా బెటర్ చాయిస్ అయితే కాదు కాబట్టి. 9వ సీజన్‌కి కూడా నాగార్జున హోస్ట్ చేసే అవకాశం 99.99% ఉంది. కానీ ఇప్పుడే వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన చర్చ ఏంటంటే సీజన్ 9కి హోస్ట్‌లు ఒక్కరు కాదు ఇద్దరు అని. దానికి బలమైన కారణమే ఉంది. అదేంటంటే మొన్నటి వరకు డిస్నీ హాట్‌స్టార్‌గా ఉన్న హాట్‌స్టార్ రీసెంట్‌గా జియోతో మర్జ్ అయ్యి జియో హాట్‌స్టార్ అయింది. జియో వాళ్ళు బిగ్ బాస్‌కి ముందు ఓటీటీ స్టార్ట్ చేస్తుంటారు. మెయిన్ సీజన్ ప్రారంభం అయ్యే 2-3 నెలల ముందు ఓటీటీలో బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ చేసి జనాలకు అలవాటు చేస్తుంటారు. దానివల్ల జియో ఓటీటీకి కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. ఇప్పుడు హాట్‌స్టార్‌తో జియో మర్జ్ అయింది కాబట్టి సీజన్ 9కి ముందు ఈ ఓటీటీ స్టార్ట్ చేసే అవకాశం లేకపోలేదు. ఓటీటీ సీజన్‌లో టాప్ 5కి వెళ్ళిన వాళ్ళని బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మెయిన్ కంటెస్టెంట్‌గా రంగంలోకి దింపవచ్చు. విన్నర్, రన్నర్స్‌కి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. హోస్ట్‌లో కూడా ఓటీటీ ఒకరు, మెయిన్ సీజన్‌కి మరొకరు. ఆ లెక్కన చూస్తే ఓటీటీ సీజన్‌కి విజయ్ దేవరకొండను హోస్ట్‌గా పెట్టి నాగార్జునను మెయిన్ సీజన్‌కి హోస్ట్‌గా పెట్టొచ్చు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఓటీటీ సీజన్‌ని అద్భుతంగా హోస్ట్ చేస్తే మాత్రం మెయిన్ సీజన్‌కి నాగార్జునను పక్కా పెట్టొచ్చు. వీటిపై డిస్కషన్ జరుగుతుండగా కార్యరూపం దాల్చే అవకాశం అయితే 50-50% అని చెప్పాలి. ఎందుకంటే ఓటీటీని ప్రమోట్ చేసుకోవడానికి ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినా దాని ప్రభావం మెయిన్ సీజన్‌పై పడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఓటీటీ సీజన్‌కి చాలా తక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది. అదే మెయిన్ సీజన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఓటీటీ బ్లాస్ట్ అయితే గనుక మెయిన్ సీజన్‌పై ఇంట్రెస్ట్ పోయే ప్రమాదం కూడా లేకపోలేదు. కాబట్టి ముందు ఓటీటీ స్టార్ట్ చేసి ఆ తర్వాత మెయిన్ సీజన్ అంటే లెక్కలు తేడా కొట్టేస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ప్రయోగం తెలుగులో అయితే అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.